వెల్కమ్ టు 5D మీడియా. ఈ వీడియోలో మనం నిన్న ఈ రోజు రిలీజ్ అయినటువంటి తెలుగు సినిమాల్లో ఏది బాగుంది, ఏ సినిమా బాగోలేదు, ఏ సినిమా డిసప్పాయింట్ చేసింది అనేది సింపుల్గా చూద్దాం. మొత్తంగా 3 సినిమాలు రిలీజ్ అయినాయి. వీటిలో మిస్టర్ బచ్చన్ వచ్చి రవితేజ హీరో, హరీష్ శంకర్ దర్శకుడు. తర్వాత రెండో సినిమా వచ్చి రామ్ హీరో, పూరి జగన్నాథ్ దర్శకుడు, డబుల్ స్మార్ట్. మూడో సినిమా వచ్చి తంగలాన్, ఇతను విక్రమ్ హీరో, పారంజిత్ దర్శకత్వం వహించాడు. ఈ 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ 3 సినిమాల గురించి సింగిల్ లైన్లో ఏ సినిమా బాగుంది, ఏ సినిమా బాగోలేదు, ఏది డిసప్పాయింట్ చేసింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మిస్టర్ బచ్చన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 1980s 1990s అంటే ల్యాండ్లైన్ ఫోన్లు ఉపయోగించే కాలంలో జరిగినటువంటి కథ. ఈ సినిమా కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి కథలాగానే మనకు అనిపిస్తుంది ఈ సినిమా చూసినప్పుడు. అంటే అంత పాత సినిమాలు ఆ రోజుల్లో సినిమా చూసినట్టే మనకు అనిపిస్తుంది. ఏమాత్రం కూడా ఇప్పుడున్న యువతకి, ఇప్పుడున్న యూత్కి కానీ, ఇప్పుడు సినిమాలు చూసే సినీ ప్రేమికులకు కానీ ఏమాత్రం కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పాలి. ఇక రెండో సినిమా వచ్చి డబుల్ స్మార్ట్. ఈ డబుల్ స్మార్ట్ ఏంటంటే మెదడులో చిప్ పెట్టే కార్యక్రమం మీద ఈ సినిమా నడుస్తుంది. అంటే పార్ట్ 1లో ఏంటంటే ఒక చిప్ అమరుస్తారు హీరో మైండ్లో. దాని ప్రకారం కథ అంతా నడుస్తుంది. పార్ట్ 1 బాగా హిట్ అయిందని చెప్పాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే అదే దీన్ని తీసుకుని పార్ట్ 2 కింద తీయడం జరిగింది. దీంట్లో కూడా ఏంటంటే మళ్ళీ ఈ చిప్ మీద నడుస్తుంది. ఈ సినిమా కూడా ఈ మెదడులో చిప్ పెట్టడం అనేది నడుస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే మొదటి పార్ట్తో పోల్చుకుంటే ఈ రెండో పార్ట్ చాలా నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. అసలు ఈ చిప్ ప్రోగ్రామ్ ఏంటంటే ఖచ్చితంగా చిప్పు అంటే డైరెక్టర్కి చిప్పు పోయే ఈ సినిమా తీసేటట్టు మాకు అనిపిస్తుంది ఈ సినిమా చూసినప్పుడు. కాబట్టి ఈ సినిమా గురించి కూడా మనం పక్కన పెట్టేయచ్చు. ఇంకా మూడో సినిమా ఏంటంటే తమిళ సినిమా. ఇది విక్రమ్ నటించిన సినిమా తంగలాన్ అనమాట. ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం సినిమా అద్భుతం అనే చెప్పాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే అద్భుతం అనే చెప్పాలి. కొంత సెకండ్ హాఫ్లో కొంత మనకు ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అసలు ఆ సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఖచ్చితంగా మనం అంతా ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇది 1800 సంవత్సరాల కాలంలో జరిగినట్టుగా ఈ కథ చెప్తున్నారు. అంటే బ్రిటిష్ కాలం ప్లస్ అప్పట్లో ఉన్నటువంటి గిరిజన తెగ, వాళ్ళకి సంబంధించిన కథ అనమాట. ఇది బంగారం కోసం వెతికే కథ. దీంట్లో ఏంటంటే మనం పూర్తిగా సినిమా మొదలవగానే మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అంటే ఆ రోజుల్లోకి, ఆ కాలంలోకి వెళ్ళిపోతాం. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. విక్రమ్కి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్, అంటే మంచి సక్సెస్ వచ్చిందని మాత్రం మనం ఒప్పుకొని తీరాలి. ఈ పారంజిత్ సినిమాల్లో ఏంటంటే అణగారిన వర్గాలని స్పృశిస్తూ, అంటే సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులను స్పృశిస్తూ ఖచ్చితంగా అతను ఏ స్టోరీ ఎంచుకున్నప్పటికీ అతను అణగారిన వర్గాల వైపు కొంచెం బలంగా తన వాడిని వినిపిస్తాడనమాట. ఈ సినిమాలో కూడా ఏంటంటే అతను వాళ్ళు గిరిజనులు, ట్రైబల్స్కి సంబంధించిన స్టోరీ ఇది. దీంట్లో కూడా ఆ పందాన్ని వదలుకోకుండా ఒక కొత్త ప్రపంచంలోకి మనం తీసుకెళ్తాడు. సినిమా మటుకు అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన 3 సినిమాల్లో చూడాలి అని నా అభిప్రాయం చెప్పాలంటే మాత్రం ఈ 3 సినిమాల్లో ఖచ్చితంగా తంగలాన్నే చూడొచ్చు. మిగతా 2 సినిమాల వ్యవహారం అయితే అంటే బేసిక్గా నాకైతే ఆ 2 సినిమాలు అసలు ఏం కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి. అనవసరంగా వచ్చామనిపించింది, అనవసరంగా చూడటానికి వచ్చామనిపించింది. ఈ 3వ సినిమా మాత్రం అద్భుతంగా సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి నేను దాంట్లో ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవడం జరిగింది. సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం ల్యాగ్ ఉంటుంది. అది పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. సినిమా మాత్రం అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.